మీరు అసలకి సినిమా ఇండస్ట్రీకి ఎలా సార్ యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ద్వారా కథ అనేది పరిచయం అయింది సార్. ఓహ్! నన్ను లైబ్రరీకి పంపించేవారు. ఫోర్త్ క్లాస్ సార్. హ్మ్. అప్పటికే లైబ్రరీకెళ్ళి అమ్మ కోసం నవల్స్ తెచ్చేవాడిని. ఓకే. సో, అక్కడ నాకు కథ పరిచయం అయింది సార్. సో, అప్పటి నుంచి కథలు రాయడం అలవాటు. ఓహ్! సో, నాకు ఏం కోరిక ఉండేదిరా అంటే, నా కథ ఏదైనా మ్యాగజైన్‌లో పడాలి. ఈనాడు బుక్‌లోనో, స్వాతి బుక్‌లోనో పడాలి అని చెప్పి తెగ ప్రయత్నాలు చేసేవాడిని. పంపేవాడిని. హ్మ్. చిన్న ఫోటో పెట్టి పంపించేవాడిని. కానీ ఎప్పుడు పడలా. సో, అది నెమ్మది నెమ్మదిగా ఏంట్రా అంటే, ఈ ఈ వీడియో ఫోన్‌లొచ్చిన తర్వాత, సో, మా ఆహ్, కజిన్ ఒక అబ్బాయి ఉంటాడు సార్. ఆడు హీరో, నేను డైరెక్టర్. ఎప్పుడు ఓకే. చిన్నప్పటి నుంచే. హ్మ్. సో, నేను ఆయన వీడియోలు తీయడం, విండోస్ మూవీ మేకర్ అనే సాఫ్ట్‌వేర్‌లో హ్మ్. ఎడిట్ చేసుకోవడం, ఏదో ఆనందపడిపోవడం. సో, ఇలా మొదలైంది సార్. అంతే. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు సో, మా తాతయ్య గారు నేను ట్రైలర్ ఈవెంట్‌లో చెప్పాను కదా సార్. సో, థియేటర్‌కి ఎక్కువ తీసుకెళ్ళేవారు. అవును. ఎందుకంటే ఈవినింగ్ అయితే తీసుకెళ్ళిపోయేవారు. సో, తీసుకెళ్ళినప్పుడు ఏంటి అంటే నేను ప్రొజెక్టర్ రూమ్‌లోంచి సినిమా చూసేవాడిని సార్. ఓకే. ఆ రీల్ తిరిగే సౌండ్ గాని, అప్పుడు ఏమైందంటే ఎవరు ఎడిట్లు ఆళ్ళు చేసుకునేవాళ్ళు కదా సార్. అవును. అండ్ నచ్చని ముక్కలు ఏమైనా ఉంటే ప్రొజెక్షన్‌లోనే కట్ చేసేవారు కదా సార్. ఆ రీల్ ముక్కలన్నీ మాకిచ్చేవారు. ఓకే. ఆ ముక్కల్ని నేను చాలా ప్రీషియస్‌గా దాచుకునేవాడిని. చాలా నీట్‌గా అవి పెట్టుకుని, అవి ఎవరికీ ఇచ్చేవాళ్ళం కాదు. హ్మ్. సో, ఇంటికొచ్చి ఏంటి అంటే ఒక టార్చ్ లైట్ ఎయడం. అంటే ప్రొజెక్షన్ అలా పడుతుంది కదా సార్. టార్చ్ లైట్ ఎయడం. అక్కడ బొమ్మొత్తదేమో, ఈ క్లాత్ కాదేమో, ఇంకా వైట్ పెట్టాలేమో, పంచులు పెట్టేవాళ్ళం, ఇది పెట్టే సో, మాకు అంతే తెలుసప్పుడు. సో, అలాగ ఒక సినిమా మీద ప్రేమొచ్చింది సార్. సో, కరెక్ట్. ఎప్పుడైతే ఆ ప్రేమొచ్చిందో నెమ్మది నెమ్మదిగా కథలు ఇది కలుపుకొని డైరెక్టర్ అయిపోవాలని అనుకోలేదు సార్. ఆహ్, అంత ధైర్యం చేయలేదు. ఏ ఎక్కడైపోతాం సార్ చిన్న విషయం కాదు కదా సార్. సో, ఫిజియోథెరపీ చదువుతున్నప్పుడు మన ఫ్రెండ్స్ గాని అందరూ "నువ్వు బా రాస్తావురా" ఇది అది అంటున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా డైరెక్టర్ అవ్వాలి, అవ్వాలి, అవ్వాలి అనే ఒక చిన్న ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన నుంచి ఈరోజు మీ ముందిలా